పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరి చాలామంది ఆబ్సెంట్. ప్రేయర్ ఉందా వేరే చాట? కాబట్టి మరి ప్రభు తన కృప చేత ఈ దినాన మనము శనివారము ఉపవాస దినము, అలాగే ప్రతి దినము మరి సిలువ ధ్యానములలో ఒక గంట ప్రార్థనలో కూడుకోవడానికి దేవుడు చక్కటి సమయాలను ప్రభు మనకిచ్చారు. సంఘముగా మనం కూడుకొని ప్రార్థించడానికి. సంఘము ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు వెంటే జరిగినాయి. సంఘము ప్రార్థించినప్పుడు బలమైన సహాయం దేవుడు మరి పితరుల జీవితాలలో చేశారు. మన జీవితాల్లో కూడా ఆయన చేయగలిగిన దేవుడు. ఈ దినము మరి ప్రభు తన కృప చేత మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమించవలెను? 7 మారుల మటుక. దేవునికి స్తోత్రం. ఇక్కడ సిలువ ధ్యానములో 22వ రోజుగా మరొక అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. యేసయ్య ఈరోజు మనకిస్తున్న అంశం ఏమిటయ్యా అంటే క్షమించుట. క్షమించుట అనే మాట ఈరోజు ధ్యానం. యేసయ్య మన కోసము ఆయన ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో కార్యాలు చేస్తున్నారు. అయితే మన జీవితాలలో ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ అంటాడు కదా, మనం చూస్తే క్షమించుట అనే మాట. పేతురట ఎదుగో మరి యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైన పేతురు వచ్చి, అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తున్నాడయ్యా, నా ఎడల అనేక సార్లు తోల నాడుతున్నాడయ్యా, ఏదో ఒక రీతిలో నన్ను అవమానపరుస్తూ ఉన్నాడయ్యా, ఇబ్బంది పెడుస్తూ ఉన్నాడయ్యా, అనేక రీతులుగా నా మీద నిందలు మోపుతూ ఉన్నాడయ్యా, నా మీద ఎన్నో రకాలుగా అదిగో మరి మాట్లాడుతున్నాడయ్యా, అతన్ని మరి ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు మటుకు క్షమించమంటావా? అతడు 7 సార్లు మటుకు క్షమించి తర్వాత ఏదైనా నేను రివెంజ్ తీర్చుకోమంటావా అని అడుగుతున్నాడు, మన భాషలో చెప్పాలంటే. ఎందుకయ్యా అంటే ప్రార్థనే మనము కోపమే. ప్రార్థనే మనం చేసే పని. మన సొంత ఆలోచనతో వెళ్తున్నాం. మనము అదిగో ఏదో ఒక రీతిలో హాని కలిగించాలనో, అపాయం కలిగించాలనో, శోధన కలిగించాలనో, కష్టం కలిగించాలనో అనుకుంటా మనము అలాగ వెళ్ళిపోతున్నాం. కానీ ప్రభు చెప్పుచున్న మాట, పేతురు కూడా అదే వచ్చాడు. ఆ రీతిగానే వచ్చి అంటున్నాడు, నా సహోదరుడు చేసిన తప్పిదాన్ని బట్టి, అతడు నా ఎడల చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఎన్ని మారులు క్షమించమంటావయ్యా అని అడిగాడు. దేవునికి స్తోత్ర. అడిగితే అని పేతురే అంటున్నాడు, 7 మారులు మట్టుకయ్యా, 7 సార్లు చాలా, 7 సార్లు వరకు క్షమించమంటావా అని అడిగాడు. కాబట్టి ఈ దినాన దేవుని బిడ్డలారా మనం చూచినప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, అంటాడు ఇక్కడ వాక్య ధ్యానములు చూచినప్పుడు మరి పేతురు ఇలాగ మాట్లాడినప్పుడు 7 మారులు మటుగా అని అడిగితే, ఇందులో మరి మనము చూస్తే 5 విషయాలలో మనము క్షమించుటలో ఉన్న ఆత్మీయ లోతైన అర్థాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్ర. వాటిలో ఒకటి మనం చూసినట్లయితే అంటాడు కదా, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము. అది కనుక క్షమించుట దేవుని స్వభావము. మొదటి మాట క్షమించేటువంటి క్షమించేటువంటి మాట, క్షమించుట అనే మాట ఎవరి స్వభావం అంటే అది
దేవుని స్వభావం. దేవుడు ఆయన స్వభావం ఏంటయ్యా అంటే, తన ఆలోచన ఏంటయ్యా అంటే, తన హృదయం ఏమేంటయ్యా అంటే తన బిడ్డలను క్షమించాలి. ఎవరైనా వారు ఏ అపరాధమైనా, ఏ తప్పిదమైనా, ఎలాంటి పరిస్థితులైనా క్షమించాడు యేసయ్య. ఆయన స్వభావం క్షమించుట. మనిషి స్వభావమేమో పగ తీర్చుకొనుట. ఏదో ఒక రీతిలో పగ, ఏదో ఒక రీతిలో హాని, ఏదో ఒక రీతిలో నష్టము, ఏదో ఒక రీతిలో ఆపద, ఏదో ఒక రీతిలో ఇబ్బంది పెట్టాలనేటువంటిది. కానీ యేసయ్య అంటున్నాడు, మిమ్ములను క్షమించిన ప్రకారము మన పాపాలు క్షమించబడ్డాయి అంటే యేసయ్య ఎంతగా ఆయన ఎంతగా క్షమించాడో. నిజంగా ఎర్రనిమైన మన పాపములు అదిగో ఎలాగా ఉన్నాయి అంటే, అదిగో పాపముల వలన నష్టపోతుండగా, పాపం వలన అనేకమైన అపాయములు శోధనలు పడిపోతుండగా, పాపం వలన అదిగో అనేకమైన మరి కుటుంబములో అసమాధానం వస్తుండగా, ఇలాగునే దేవుని యొక్క ప్రేమ ఏం చేసింది తెలుసా? ఆ సిలువ ప్రేమ ఏం చేసింది తెలుసా? ఆయన క్షమించింది. దేవునికి స్తోత్రం. ఒకరిని ఇప్పుడు మనము క్షమించబడుతున్నామంటే అది దేవుడే. ప్రభు అంటున్నాడు కదా, మీరు కూడా ఒకరినొకరు క్షమించుకొనుడి అనే మాట ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ క్షమించుట దేవుని స్వభావం. అందుకోసమే దేవుని స్వభావము సిలువలో మనము ఆయన స్వభావం మనకు రావాలి, ఆయన ఆలోచన మనకు కావాలి, ఆయన చిత్తం మనకు కావాలి, ఆయన ఉద్దేశములో మనం నడుచుకోవాలి. క్షమించుట నిజంగా 7 సార్లు చాలు అనుకుంటే, యేసయ్య 7 సార్లు మటుకు చాలయ్యా ఇక క్షమించొద్దు అంటే ఎట్లుంటుంది? ఆ పని వెళ్తా బైబిల్ పక్కన పెట్టేసి ఇక 7 అయిపోయింది, ఇక మనమే తెచ్చుకుందాంలే అని దేనికైనా రెడీ అంటారు. కానీ అంటాడు కదా, ఆయన క్షమించు అంతే. యేసయ్య మన పాపాలు క్షమించినప్పుడు, నీ ఎడల అపరాధాలు చేసినప్పుడు లేదా తప్పిదము చేసినప్పుడు క్షమించాలి అనేది దేవుని మనసు. దేవునికి స్తోత్రం అని కనబడతా ఉంది. రెండవదిగా మనం చదువుకుంటే, ఈ భాగంలో మనం చదువుకుంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 22లో చెప్తున్నాడు ఆ మాట. అందుకు యేసు అతనితో ఇట్లా నేను అదిగో పేతురు వచ్చి అడిగితే, ఎన్ని మారుల వరకు అయ్యా ఇదిగో క్షమించమంటావు అని అడిగితే 7 మారుల మట్టు. కానీ ఆయనేనా అంటే ఇప్పుడు యేసయ్య తీసుకున్నాడు ఆ పాయింట్. అతనితో అంటే పేతురుతో 7 మారుల మట్టుకు కాదు, కానీ 77 ఏండ్ల మారుల మట్టుకు. ఎన్నిసార్లు? 77 సార్లు అయినా కానీ, 77 ఏళ్ళు, 77 సంవత్సరాలైనా కానీ అంట ఏం చేయాలట? 7 సార్లు కాదు, 77 దాకా అయినా. కనుక అదిగో దేవుడు ఈ రోజున నీ నా జీవితంలో కూడా అది చెప్పుచున్న రెండో మాట ఏంటి తెలుసా? రెండవది, క్షమించుటకు ఆయన దగ్గర పరిమితి లేదు. దేవునికి స్తోత్రం. ఒక పరిమితిలో ఇదిగో 7 సార్లు లేకపోతే 77 సార్లు లేకపోతే ఇదిగో మరి ఇలాగున అని అంటలా. ఆయన ఎంత మటుకైనా ఒక పరిమితి ఇవ్వటలా. నీ నా పాపముల విషయములు, నీ నా దోషముల విషయములు, నీ నా అతిక్రమముల విషయములు ఎన్నో సార్లు తప్పిదము చేస్తే, ఎన్నో సార్లు పడిపోతే, ఎన్నో సార్లు దూరమైతే, ఎన్నో సార్లు దేవునికి ఇదిగో ఆయాస్కరమైన మార్గములో మనం నడిచిన అయినా కానీ ఆయన అంటున్నాడు కదా, ఆయన ప్రేమ ఏంటో తెలుసా? పరిమితి లేదు, అంతగానే ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదిగో నిజంగా తన తండ్రితో పోట్లాడి వెళ్ళిపోయాడు, తన తండ్రి దగ్గర ఆస్తు తీసుకొని వెళ్ళిపోయాడు. తన తండ్రికి అదిగో విధేయత చూపుకోకుండా ఇదిగో చిన్న కుమారుడు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, విధేయత చూపనటువంటి వ్యక్తి, ఆస్తుని తీసుకెళ్ళి వెళ్ళిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తి కోసము యేసయ్య తండ్రి ఏం చేశాడట? ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా వస్తాడని, ఎప్పటికైనా రావాలని, ఎప్పటికైనా అతడు కావాలి. అలాగే అతడు నశించిపోవడం ఆయనకి ఇష్టమో లేదండి. అందుకోసమే అతడు డబ్బులన్నీ పోగొట్టుకున్నా, అతని ఆరోగ్యమంతా చెడిపోయినా, అతడు అనేకమైన పరిస్థితుల్లో ఉన్నా, అతడు ఎలాంటి పరిస్థితుల్లో అతడు దీవిస్తున్నా, అతని వాసన కొడుతున్నా, అతడు పందుల వాసనతో ఉన్నా, అతడు లోకమైన దురాశలతో ఉన్నా, అతడు పాపమైన వాసనతో ఉన్నా, అతని వాసన అతను చూడలేదు, కానీ అతను ప్రేమించేశాడు దేవుడు. యేసయ్య. దేవునికి స్తోత్రం.
ఈరోజు నా జీవితంలో కూడా ఒక పరిమితి ఇవ్వట్లేదండి. ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే, అదిగో నా పాపములు క్షమించయ్యా అంటే, నా విధేయతలు క్షమించయ్యా అంటే, అదిగో క్షమించడానికి ఆయన సిద్ధమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్ర. మనలను అదిగో హోల్డ్లో పెట్టామంటే చూసా, ఫోన్ వచ్చినప్పుడు, ఫోన్ వస్తే హోల్డ్లో పెడతా, అలా పెట్టడలా ఈ రోజున క్షమిస్తూ ఉన్నాడు. పరిమితి లేదు అంటున్నాడు పేతురు. ఇదిగో నేను నా దగ్గర క్షమించడంలో 77 ఏండ్ల వరకు అయినా కానయ్యా క్షమిస్తానే ఉన్నాడు. అంటే మన జీవిత కాలం అంతటిలో కూడా ప్రభు అవకాశం ఏంటో తెలుసా? క్షమించడం. అందుకోసమే ఈ క్షమాపణను బట్టి ఇంకా మనము దేవునికి దూరం అవ్వకూడదు. ఇంకా దేవునికి ఇంకా ఆయన విషయాలలో ఇదిగో ఆయనను సిలువేయకూడదు, ఆయనను ఇంకా దూషించకూడదు, ఇంకా ఆయనను అపహసించకూడదు, ఇంకా ఆయన గాయాలలో పెట్టి ఆ గాయాలు రేపకూడదు. క్షమించాడులే, ఇంకా క్షమిస్తున్నాడులే అనుకొని మన ఇష్టానుసారంగా జీవించామా? అయినను దేవుని యొక్క ప్రేమ ఉంది కాబట్టి మనం కాపాడబడుతున్నాం. దేవునికి స్తోత్ర. కాబట్టి రెండవదిగా అక్కడ మరి మాట్లాడుతున్న ఆ మాట మనం చూసినట్లయితే అదిగో 77 సార్లు 7 ఏండ్ల వరకైనా, అంటే 77 సార్లు అయినా క్షమించే 70 ఏండ్లు. కాబట్టి అలాగున క్షమించగలిగిన దేవుడు. మూడవది మనం చదువుకుంటే అంటాడు కదా, లూకాసు సువార్త 22వ అధ్యాయము 34వ వచనం చదువుకుందామా? ఆయన క్షమాపణలో 3వ భాగము. ఆయన 23 లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక ఇదిగో మరి సిలువలో 7 మాటలు పలికిన దానిలో మొదటి మాట క్షమించుట. తండ్రితో చెప్తున్న మాట, ప్రార్థన చేస్తున్న మాట ఏంటో తెలుసా? క్షమించుట. దేవుని మనసు ఏంటో తెలుసా? క్షమించడమే. సిలువలో కూడా రక్తమంతా ధారలైపోతున్నా కానీ, తలలో నుండి రక్తము కారుతున్నా కానీ, బెల్లము అదిగో ఆ శరీరం అంతా రక్తము అలాగున అదిగో 41 తక్కువ 40 దెబ్బలతో అదిగో అలాగో రక్తము చిందుతూ ఉన్నా కానీ ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించు. మూడవది క్షమించుట. సిలువలో కనిపించిన ప్రేమ, యేసయ్య ప్రేమ అదిగో క్షమాపణలో కనబడుతుంది. దేవునికి స్తోత్ర. కొంతమంది అంటారు కదా, ప్రేమ పక్కన పెట్టి క్షమిస్తున్న దేవుడు చెప్పాడు కనుక నేను క్షమించా, లేకపోతే నీ వ్యవహారం అంటే దానికి ఎట్టుంది? అది ఎట్టుంది? ఎట్టన్నాను అనుకో, దేవుడు చెప్పాడు కనుక నేను క్షమించాను, అయితే ఆయన చెప్పపోతే అంటే ఎట్టుంది? పిడిది ప్రేమ కనపడతలా. చాలామంది ప్రేమ లేకుండా క్షమిస్తున్నారు. ఏమి లేకుండా? ప్రేమ. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ లేదు. ఆయన ప్రేమ లేక నేను కూడా క్షమించాను. యేసయ్య సిలువలో ఏ ప్రేమ అంటే అదిగో సిలువ ప్రేమ కనబడుతుంది. ఆయన ఓర్చుకున్న ప్రేమ కనపడుతుంది, సహించిన ప్రేమ కనపడింది, అదిగో దెబ్బలు తిన్న ప్రేమ కనపడింది, ఇదిగో నిందలు పెట్టిన ఆ ప్రేమను కనపడింది, అదిగో 3 మేకుల మీద వేలాడుతూ ఆ యొక్క మేకులకు దిగగొట్టిన ఆయన ప్రేమ కనపడుతుంది. ప్రేమే ఆయన చూపిస్తున్నాడు. అందుకోసమే క్షమించుటలో సిలువలో అదిగో కనిపించిన ప్రేమ. దేవునికి స్తోత్ర. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ క్షమాపణ అదిగో కనబడుతుంది. అలాగునే నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరైనా కానండి, అస్తుపరులా, అందమైన వాళ్ళ, కోటీశ్వరుల, భూస్వాముల, ధనికుల, ఉన్నవాళ్ళ, పేరు కలిగిన వాళ్ళ, స్థితిగతులు కలిగిన వారా, ఈ ప్రేమ చూడలా. అదిగో సామాన్యములో ఉన్నటువంటి వారిని ఎవరినైనా ప్రేమించింది. దేవునికి స్తోత్ర. ఆ ప్రేమతోనే ఆయన క్షమించాడు. తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు, వీరేం చేస్తున్నారో తెలియదయ్యా, వీరిని క్షమించండి అయ్యా. వీరు చేసిన అవిధేయతల వలన, వీరు చేసిన పాపం వల్ల, వీరు చేసిన ఘోర వల్ల ఇదిగో ఆయనను క్షమించయ్యా. ఈరోజు నేను మాట్లాడుతూ ఉంటే ఆ సహోదరి అంది,
ఏంటమ్మా సంఘాలు అదిగో మరి ఈ రీతిగా ప్రభు ఇట్లా నడిపిస్తున్నా కానీ జనం చాలామంది దూరం ఉన్న రాళ్ళు కొడతానే ఉన్నారు, రాళ్ళు ఎత్తానే ఉన్నారంటే ఆమె అంద కదా ఏసైకే వేశారు మనం ఎంత లెక్కయ్యా. ఎవరంట? ఏసయ్యకే వేశారయ్యా. ఏసై ఏం తప్పు చేశాడని సిలువ వేశారయ్యా. అంటే ఒక మంచి పాయింట్. ఏసయ్యకే సులువు పడితే మనం ఎక్క లెక్కయ్యా? మనం ఎంత? మన చూస్తారా? మనమే జాలి పడతారా? మనమంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందా? మనమంటే ఆయనకి వాళ్ళకి ప్రేమ ఉంటుందా? ఒకసారి అంటాం కడుపులో లేకుంటే కౌగులించుకుంటూ వచ్చిద్దా? ఏమండి? కడుపులో లేకపోతే కౌగులించుకుంటూ వచ్చిద్దా అంటాడు. అంటే ఆ ప్రేమ ఏ ప్రేమ అంటది? లేదు లోపల. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అంటున్నాడు కదా, సులువలే కనబడుతుందంటే తండ్రికి చెప్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు. ఒకసారి అలాగునే మనం క్షమించబడ్డాం తెలియకుండానే. ఈరోజు ఎలాగున్నామంటే, ఎలాగ కాపాడబడుతున్నామంటే, ఆయన దయ పొందుకున్నామయ్యా అంటే క్షమిస్తూనే ఉన్నాడు. తెలిసిన పాపములైనా తెలియని పాపములైనా అవిధేయతలైనా అవి ప్రభు తన కృపచేత క్షమిస్తున్నాడు. కనుక ప్రేమ ఉంది ఆయనలో. ప్రేమ అన్నిటికీ ఏంటయ్యా అంటే ప్రేమే, సిలువ ప్రేమే. ఆ ప్రేమే ఇప్పుడు వరకు మనల్ని కాపాడుతూ ఉంది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ అలాగున మూడవదిగా కనబడుతుంది. నాలుగవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను కనుక దేవుని మాట చూశారు. ఈ మాట ఎప్పుడన్నా చదువుకున్నారా? హానే చేశాడు నీకు, హానే చేశాడు నాకు, ఒకరినొకరు క్షమించుకొనుడి అంటాడండి. నిజంగా మనం క్షమిస్తామా? ఆడు నా జీవిత కాలం అంతా కూడా ఆడిని మాత్రం నేను మాత్రం ఆయన క్షమించను. ఎవడని చెప్పిస్తా కానీ ఆయన క్షమించను. కానీ ప్రభు ఏమన్నాడట, ఎవడని మీకు హాని చేస్తే. కనుక నాలుగోది ఏంటో తెలుసా? క్షమించుట మన హృదయానికి విడుదల కలిగిద్దండి. హృదయానికి విముక్తి వస్తుంది. ఎక్కడి నుండి అంట క్షమాపణ అనేది? హృదయాంతరంగంలో నుండి. పైకి కాదు. యేసయ్య చెప్పాడు కనుక వదిలేస్తున్నా అట్ట కాదు, క్షమించమంటున్నాడు ఇక్కడ. ఆ మాట ఇక్కడ అంటాడు, ఒకరిపై ఒకరు అపరాధం ఉన్న ఎడల అదిగో ఒకరు క్షమించుడి అనే మాట మనం చూస్తున్నాం. అంటే మనము క్షమించకపోతే ఇక్కడ అంటాడు మన హృదయంలో ఆ బాధ నిలబడే ఉంటుంది, మన హృదయంలో ఉండిపోద్ది. అది క్షమిస్తే విడుదలైపోద్ది. ఆ పని ఆ బరువు అంతా పోయినట్టే, తేలిగైపోతే. అందుకోసమే ఆ నాలుగో దాన్ని క్షమించుటలో మన హృదయంలో ఉన్న భారం అంతా విడుదలైపోద్ది. క్షమించు, యేసయ్య క్షమించాడు అంటాడు కదా ప్రయాసపడి ఏ భారం ఉందంట? ఎవరు మోయలేని భారం, అది మోసాం మనం. ఆ భారాన్ని యేసయ్య ఏం చేశాడంట? క్షమించాడు. ఇప్పుడు భారం అంతా ఆయన దగ్గర ఉంది. కానీ మనము మన హృదయాలలో ఉన్న చిన్న చిన్న క్షమాపణ అనేది లేకపోతేనంట అది మన హృదయంలో బరువైపోద్ది. ఆ బరువైపోయి మనలను ఇబ్బంది పెట్టేది. ఎటువైపు వెళ్ళినా కానీ అది కలత. క్షమించావనుకో అంతే. అది ఐదవదిగా చివరిదిగా మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందామా? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు. కనుక మనము క్షమిస్తే, ఏ వ్యక్తినైతే నీకు వ్యతిరేకంగా ఉన్నాడో, హాని చేస్తున్నాడో, ఇబ్బంది పెడుతున్నాడో ఆ వ్యక్తిని నువ్వు క్షమిస్తే పరలోకములో తండ్రి కూడా క్షమిస్తాడు. ఆఖరిది క్షమించుట దేవుని యొక్క అదిగో క్షమాపణకు మార్గం. దేవునికి స్తోత్ర. నువ్వు క్షమించకపోతే ప్రభు కూడా ఇక అంతే. నువ్వు సమాధానం లేదు, సమాధానం పడిరాపో అంటారు. చూసావా? రక్షణలో కూర్చున్నప్పుడు
ఇప్పుడు రక్షణ వేరు, అప్పుడు రక్షణ. అసలుకి ఇప్పుడు కూర్చుంటే ఆ పరిణాలు లేకపోతే ఇంక ఇబ్బంది ఏం లేదు. ఇక అప్పుడైతే క్షమాపణ ఫలాని వ్యక్తి కనబడి వెళ్ళి క్షమాపణ అడిగిన దాకా నువ్వు వెళ్ళిపో అది దేవుడు అంటాడు. ఆ అనుభవం గొప్ప అనుభవం. కాబట్టి 5వది క్షమించుట దేవుని క్షమాపణకు మార్గం. కాబట్టి ఈ దినాన ప్రభు చెప్పిన రీతిలో దేవుడిచ్చిన మాటలు మన హృదయాలు పెట్టుకుందాం. క్షమించుట అనేది దేవుడిది, దేవుని మాట. 22వ రోజున ప్రభు అట్టి విధంగా అట్టి మనస్సు మనకి ఇవ్వలాగున, అట్టి ఆలోచనలో అట్టి రీతిగా దేవుని చిత్తములో నడుచుట కొరకై దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.